దాన్ని పెట్టి పక్కన ఇంకోటి బొమ్మ. ఆయన అలా అన్నప్పుడు మనం ఎలా అన్నట్టుగా అర్థం. చూసిన వాడు ఏమనుకుంటాడు, ఆయన్నే అన్నాం అనుకుంటాడు. ఇది ఎక్కడ కూడా ఇది ఇన్ని జాగ్రత్తలు పడవలసి వస్తుంది. అలాగే మొత్తం మానేద్దామంటే చూశారు కదా ఎలా ఉన్నారో, ఇందాక వస్తుంటే చూసి ఎంత నమస్కారాలు చేసి ఒక ఆవిడ ఎవరో ఉంటుంది, దేవుడిచ్చిన వరం అండి, దేవుడిచ్చిన వరం ఉంటుంది. కళనీళ్ళు వచ్చాయి నాకు. ఈ మానవుడు ఇంత చేస్తే 5 అడుగులు 2 అంగుళాలు నా పొడుగు, బతికింది 67. మీకేమో దేవుడు ఇచ్చిన వరంలా కనపడుతున్నానంటే నా కర్తవ్యం ప్రవచనాలు చెప్పడం నా కర్తవ్యం. ప్రాణం పోయే వరకు చెబుతా. ఒక జాతికి దేవుడిచ్చిన వరంగా ఒక సామాన్యమైన మానవుడిని భావిస్తున్నారు అంటే భగవంతుడు నాకు నిర్దేశించిన కర్తవ్యం ఈ ప్రవచనాలు చెప్పడం. అది తెలిసిపోతుంది స్పష్టంగా. ఎలా మానేస్తాము? దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడమే, చేసేదేం లేదు ఇక్కడ. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఈ వ్యతిరేక విమర్శలు ప్రచారాలు దయచేసి నమ్మకండి. అవన్నీ అబద్ధాలు, దొంగ వీడియోలు, మార్ఫింగ్.